శ్రీ గణేశాయ నమః, శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం మార్చి మాసంలో కుంభరాశులు కలదో తెలుసుకుందాం. కుంభరాశి ధనిష్ట 3-4 పాదాలు, శతవిషం 1-2-3-4 పాదాలు, పూర్వభద్రం 1-2-3 పాదాలు కుంభరాశిలో వస్తాయమ్మా. ఈ రాశిలో ఉన్న స్త్రీలకు పురుషులకు ఈ మార్చి మాసంలో గ్రహ సంచారం బాగుంది. అన్ని విధాలుగా అన్ని రకాలుగా అన్ని రంగాల వారికి బాగుంది. ఏవి అనుమానం అయితే లేదు. గతంలో కంటే బాగుంది. కుటుంబ సఖ్యత బాగుంది. దంపతుల మధ్య ప్రేమానురాగాలు ఉంటాయి. అలాగే మీ సంతానం బాగుంటుంది. మీ సంతానం చక్కగా చదువుతుంది. కానీ ఆరోగ్య విషయంలో జాగ్రత్త. ఆరోగ్య విషయంలో జాగ్రత్త. ప్రయాణ విషయంలో జాగ్రత్త. ఏమాత్రం మీరు తప్పనిసరిగా మీరు దూర ప్రయాణం చేసేటప్పుడు భగవన్నామ స్మరణం చేసి బయలుదేరండి. అలాగే మీకు దగ్గరలో ఏదైనా దేవాలయం ఉంటే కొబ్బరికాయ అంటే టెంకాయ కొట్టి బయలుదేరండి. ఇకపోతే మీకు ఆర్థిక విషయాలు బాగుంటాయి. ఈ మాసంలో ఆర్థికంగా పర్వాలేదు. సమయానికి ధనం చేతికి అందుతుంది ఏదో విధంగా. ఇకపోతే అధిక ఖర్చులు ఉంటాయి. మీకు అనవసర ఖర్చులు ఉంటాయి. శుభమూలిక ధనం ఏమో అవుతుంది. శుభకార్యాలకు హాజరవుతారు. కొంతమందికి అయితే మీ గృహంలోనే శుభకార్యాలు జరగడానికి అవకాశం ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే పెద్ద పెద్ద వాళ్ళు కలుసుకుంటారు. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కలుసుకుంటారు. అలాగే సంఘం పరపతి పెరుగుతుంది. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారం మీకు అందుతాయి. పాత మిత్రులు కలుసుకుంటారు. వారితో సంభాషణ ఆహ్లాదకరంగా ఉంటుంది. దూర ప్రాంతాలకు వెళ్తారు. తీర్థయాత్రలు చేస్తారు. దైవ కార్యాల్లో పాల్గొంటారు. అలాగే నూతన ప్రయత్నానికి శ్రీకారం చుడతారు. అవి సక్సెస్ అవుతాయి. గృహ నిర్మాణం చేపడతారు. లేదా గతంలో గృహ నిర్మాణం చేపట్టి మధ్యలో ఆగిపోతే మరలా అది ప్రారంభించుకోవచ్చు. మీరు సక్సెస్ అవుతారు. అలాగే మీరు ఎప్పటి నుంచో ఎదురు చూసే ఒక వ్యవహారం సెటిల్మెంట్ అవుతుంది. అలాగే మీ లక్ష్య సాధన సక్సెస్ అవుతుంది. మీ లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యం నెరవేరుతుంది. సంకల్ప సిద్ధి ఉంది. అలాగే శత్రు జయం, వ్యవహార జయం, కార్యసిద్ధి అన్ని రకాలుగా బాగుందమ్మా. కుంభరాశి వారికి మార్చి మాసం అన్ని రకాలుగా బాగుంది. అన్ని రకాలుగా బాగుంది. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే వృత్తిలో రానిపోనుంటారు. గౌరవిస్తారు. మీ స్కిల్ ఏదైతే ఉందో బయటపడుతుంది. మీరు ఒక స్థాయి ముందుకెళ్తారు. ఒక మెట్టు పైకి ఎక్కుతారు. మీరు బాగుందండి. మంచి భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు ఉంది. కాలం కలిసి వచ్చింది. అనుకూలమైన కాలం. గతంలో ఎన్నో బాధలు పడ్డారు ఈ కుంభరాశి, కానీ ఇప్పుడు బాగుంది మీకు. అయితే ఇందులో కాస్త బద్ధకస్తులు ఉన్నారండి. బద్ధకస్తులు కూడా బద్ధకాన్ని విన్నాడి. మీరు కానీ ప్రయత్నం చేస్తే మీరు సక్సెస్ అవుతారు. అమ్మ ఒకటమ్మా, ఎన్నో పరిస్థితులు అందరికీ ఒకేలా ఉండవు, అనుకూలంగా ఉండవు. మనం మార్చుకోవాలి. ధైర్యంగా ఉండాలి. మనం నిబ్బరంగా ఉండాలి. మనం ధైర్యంగా ఉండాలి. అడుగు ముందుకేయాలి. ఎన్ని పరిస్థితులు అడ్డంకులు వచ్చినా ఆ పరిస్థితులను అన్వయం చేసుకుని అడుగు ముందుకేయాలి. మనం అడుగు ముందుకేయాలి సినిమా హీరోలాగా. అప్పుడు మనం సక్సెస్ అవుతాం. అంతేగాని గురువు గారిని ఎన్నో ప్రయత్నం చేసి ఏది అవ్వలేదండి డీలా పడిపోవడం ఇలా చేయకూడదు. సక్సెస్ అవ్వలేదంటే సక్సెస్ అవుతావు. ట్రై అగైన్. నేను ప్రతి వీడియోలో చెప్తాను, ప్రతిసారి చెప్తాను. మీరు ప్రయత్నాలు ఎక్కువ చేయాలి. కష్టపడాలి. ఏంటంటే అందరూ కూడా అన్ని సంస్థ బాధపడుతున్నాం. కాబట్టి మీరు చక్కగా ప్రయత్నం చేయాలి. ప్రయత్నం సక్సెస్ అవుతుంది. అలాగే ఉత్సాహంగా ఉంటారు. ఉత్సాహంగా ఉండాలి కూడా. మంచి నిర్ణయాలు తీసుకోండి. కొన్ని విషయాల్లో పెద్దల సలహా పాటించండి. అనుభవజ్ఞుల సలహా తీసుకొని కొన్ని విషయాల్లోనే ముఖ్యంగా గురువుల్ని బ్రాహ్మణుల్ని దూషించవద్దు. పెద్దవాళ్ళని గౌరవించండి. మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి. మధ్యవర్తితో పనిచేయదు. దేంట్లో వేలు పెట్టద్దు దయచేసి. మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో బాగుంది. స్పెక్యులేషన్ లభిస్తుంది. షేర్ మార్కెట్ బాగుంది. అలాగే మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది. ప్రైవేట్ కాంట్రాక్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాగుంది.
సినిమా టీవీ రంగంలో ఉన్నది బాగుంది, అన్ని రకాల డిపార్ట్మెంట్ వరకు బాగుంది. కాకపోతే ఏంటంటే మీరు కొంచెం కష్టపడాలి. ఈ మాసం మీరు కొన్ని పరిస్థితుల్లో అవకాశాలు చేతికి వచ్చినట్టు వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంది. అయినా కంగారు పడద్దు, డేలా పడిపోవద్దు, మళ్ళీ అవకాశం వస్తుంది, దాన్ని ఉపయోగించుకోండి. ఇక రాజకీయ నాయకులకి బాగుందండి. ప్రజలకి కావాల్సిన పనులు మీరు పూర్తి చేస్తారు, ప్రజలు గుర్తింపు తెచ్చుకుంటారు, గౌరవ పురస్కారాలు లభిస్తాయి మీకు రాజకీయ నాయకులకి. కాకపోతే శత్రువులు ఉంటాయి మీకు, అంటే తెలియని శత్రువులు ఉంటారు, మీ వెన్నంటూ ఉంటారు. అలాగే డబ్బులు మంచిగా ఖర్చు అవుతుంది మీకు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అండి, ప్రయాణ విషయంలో జాగ్రత్త, భగవన్నామ స్మరణ చేసి బయలుదేరండి. ఇక అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుందండి, కొత్తగా వ్యాపారం పెట్టుకోవచ్చు. జాయింట్ వ్యాపారస్తులకు బాగుంది, మంచి లాభాలు వస్తాయి. అలాగే ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉన్న ఉద్యోగస్తులకు బాగుందండి, చక్కగా ఉంది. పై అధికారులతో ప్రశంస పొందుతారు మీరు చక్కగాని. అలాగే స్థల మార్పు కనిపిస్తుందండి, గృహ మార్పు కనిపిస్తుంది, శాలరీస్ పెరుగుతాయి, ఏం పర్వాలేదు. ఇక చదువుకునే విద్యార్థులకి ఇది పరీక్షా సమయం, ఇది పరీక్షాకాలం. పరీక్షలు చక్కగా రాస్తారు, మంచి మార్కులతో పాస్ అవుతారు. అయినా మీరు చదువుపై శ్రద్ధ ఎక్కువ పెట్టాలి. దేని మీద వ్యాపకాలు పెట్టుకోవద్దు, చదువుపైనే శ్రద్ధ వహించండి. ఎందుకంటే మీకు బంగారు భవిష్యత్తు ఉంది, ఆ భవిష్యత్తును పాడు చేసుకోవద్దు. చదవండి, మంచిగా పరీక్షలు రాయండి, మంచిగా పాస్ అవుతారు, సక్సెస్. ఇక వివాహం కానీ అమ్మాయిలు అబ్బాయిలు ప్రయత్నం చేసుకోండి, వివాహ ప్రయత్నాలు కొనసాగుతాయి, అలాగే మీకు ఫలిస్తాయి. ఇక విదేశాలకు వెళ్ళే వారు ఎవరు ఉంటే మాత్రం ప్రయత్నం చేసుకోండి, ఉద్యోగరీత్యా చదువురీత్యా మీకు సక్సెస్ అవుతారు. ఇకపోతే ఈ యొక్క రాశి ఫలాలు గోచర ఫలితాలు మీకు కేవలం 40% పనిచేస్తుంది. మిగతా 60% కూడా మీ జన్మ జాతకం, జన్మ లగ్నం, లగ్నాత్తు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితి, జరిగే దశ, అంతర్దశ, ఇవన్నీ కూడా చూడాలన్నమాట. ఎందుకంటే చాలామంది కాల్ చేస్తారు, గురువుగారు మీకు చెప్పి జరిగినాయి కొంతమంది, జరగలేదు కొంతమంది కాల్ చేస్తున్నారు. నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, నేను ఈ చెప్పిని అందరికీ జరగాలని రూల్ లేదు, అలాగే జరగకూడదని రూల్ లేదు. జరగచ్చు, జరగకపోవచ్చు. మీకేమైనా సలహా సంప్రదం కావాలంటే కింద నెంబర్ ఉంది, కాల్ చేయండి. ఆఫీస్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. ఇక ఈ యొక్క కుంభరాశి వారు మార్చి మాసంలో నేను చెప్పిన పరిహారం చేసుకొని మీకు ఈ మాసం యోగిస్తుంది. ఏమిటి అంటే మీరు ఎక్కువ శివారాధన చేసుకోండి. కుంభరాశి వారు మార్చి మాసంలో ఎక్కువ శివారాధన, శివాలయంలో అభిషేకాలు ఏమ్మా. అలాగే మీకు దగ్గరలో కాలభైరవ స్వామి దేవాలయం ఉంటే కాలభైరవ స్వామి వారికి అభిషేకాలు చేయించుకోవడం. అలాగే శివాలయంలో సాయంత్రం వేళ అంటే ప్రదోష వేళ శివాలయంలో చండీ ప్రదర్శన చేయడం, శివాలయంలో స్వయంపాకం దానం చేయడం, అంటే బియ్యం, ఉప్పు, పప్పు, కాయగూరలు వగేరా వగేరా యథాశక్తి దక్షిణ శివాలయంలో అభిషేకం అయిన తర్వాత స్వయంపాకం ఇవ్వాలి అయ్యగారికి. అలాగే అమ్మవారికి కుంకుమ చేయించడం, ప్రతి శివాలయంలో పక్కన అమ్మవారు ఉంటారు, ఏదో ఒక అమ్మవారు, కుంకుమ చేయించుకోవడం. అలాగే ఎక్కడైనా అన్నదానం జరిగితే అన్నదానంలో పాల్గొనడం, అన్నదానం నిమిత్తం మీరు యథాశక్తి ఏదో మీ వంతు సహాయం చేయడం. తర్వాత ముఖ్యంగా మీరు ఈ ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్స్, భిక్షగాళ్ళు, బ్లైండ్ పర్సన్స్ ఉంటే వాళ్ళకి దాని సహాయం చేయడం, తినడానికి ఆహారం పెట్టడం, ఇవన్నీ చేసుకోవాలి. అయితే ఒకసారి శని భగవానికి తైలాభిషేకం చేయించుకోండి. ఒక శనివారం శని భగవానికి తైలాభిషేకం చేయించుకోండి. అలాగే గోవుకి గడ్డి వేయండి, పౌరాలకి జొన్న వేయండి, కావులకి తీపన్నం పెట్టండి, పిచ్చుకు చిరుదాన్ని వేయండి, కుక్కలకి బిస్కెట్ బ్రెడ్ పెట్టండి. ఇకపోతే ఇంకా ఎక్కువ ఈ కుంభరాశి వారు సకల శత్రు రోగ రుణబాధలు ఉన్నవారు మీ దగ్గర దేవాలయంలో అమ్మవారు ఉంటే చండీ హోమం చేయించుకోండి, లేదంటే శివాలయంలో ఏకాదశి రుద్రాభిషేకం చేయించుకోండి. ఒకసారి మీకు మేలు జరుగుతుంది. అయితే ఈ యొక్క కుంభరాశి వారు ఏం కంగారు పడాల్సిన పని అయితే లేదు. నేను చెప్పిన పరిహారం చేసుకోండి, ధైర్యం ఉండండి, మనోధైర్యం ఉండండి, మనోనిబ్రం ఉండండి. మీ అందరికీ కూడా మేలు జరుగుతుంది, శుభం జరుగుతుంది. సర్వేజన శుభ్రమవుతుంది, శుభమవుతుంది.